హోలా ఫ్రెండ్స్, హోప్ అందరూ బాగున్నారు. సో ఇవాల్టి డిష్ స్ట్రాబెర్రీ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 కప్ స్ట్రాబెర్రీస్ని బాగా వాష్ చేసి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా అన్ని స్ట్రాబెర్రీస్కి పైనున్న లీవ్స్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క స్ట్రాబెర్రీని హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం, సో దట్ మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అన్నిటినీ మిక్సీలోకి వేసుకోవాలి. మనకి స్ట్రాబెర్రీస్ అనేవి పుల్లగా ఉంటాయండి. సో నేను 1 బాక్స్ ఆఫ్ స్ట్రాబెర్రీస్కి 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు 1 టిప్ చెప్పాలనుకుంటున్నా అండి. మీరు ఈ 2 ఐటమ్స్ని ఫస్ట్ బాగా బ్లెండ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యాక తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ మనకి స్ట్రాబెర్రీస్ అనేవి పలుకులుగా ఉండిపోతాయి. స్ట్రాబెర్రీస్ అండ్ షుగర్ బాగా గ్రైండ్ చేసుకున్నాక 1 గ్లాస్ ఆఫ్ కాచిన మిల్క్ చల్లార పెట్టుకుని ఆ మిల్క్ పోసుకుంటున్నా అండి ఈ మిశ్రమంలో. ఒక 2 మినిట్స్ దాకా బాగా గ్రైండ్ చేయండి. చూసారా నా గార్నిషింగ్ ప్లేట్ ఎలా ఉందో? స్ట్రాబెర్రీ బాక్స్లో వచ్చిన లీవ్స్ అండ్ స్ట్రాబెర్రీ పైన ఉన్న లీవ్స్ని కట్ చేసి ఇలా ప్లేట్ని డెకరేట్ చేశాను. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి స్ట్రాబెర్రీ జ్యూస్ పోసుకోవడమే. మీకు థిక్నెస్ కావాలంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది కంప్లీట్ ఆప్షనల్. ఎంతో టేస్టీ స్ట్రాబెర్రీ జ్యూస్ రెడీ. చల్లని స్ట్రాబెర్రీ జ్యూస్ చూస్తూ ఐపీఎల్ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. విల్ బీ బ్యాక్ సూన్ విత్ అనదర్ వీడియో. టిల్ దెన్, like, comment, share and subscribe to my channel. Memories bring back. Bye bye.